ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో శుక్రవారం రోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు, పసుపు రైతు ఉద్యమ నాయకులు, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘ వ్యవస్థాపకులైన కోటపాటి నరసింహనాయుడు మరియు పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నరసింహనాయుడు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే విద్యారంగంలో చేసిన సేవలను గుర్తించి ఆమె మహిళలకు కూడా విద్య అవసరం అని చెప్పి విద్యారంగంలో మొదటి మహిళా గురువుగా ఎదిగిందన్నారు. అంతేకాకుండా ఒక మహిళకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల హక్కుల కోసం సాధించడంలో మరియు విద్యారంగంలో సాధించిన ప్రగతిలో ఒక వెలుగన్నారు. ఆమె జీవితం అనేక మహిళలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని సమాజంలో ఉన్నత స్థానాన్ని సాధించడానికి కృషి చేసిందని గుర్తించి విద్యార్థులకు గొప్ప సందేశాన్ని అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.